హలో అండి అందరికీ. అనుకోని ప్రేమ పార్ట్ 44. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఆదిత్య మాటలు వినిన సుందరమ్మ గారి ముఖంలో కొంచెం నిరాశ కనిపిస్తుంది. సరే నాన్నా, నీ ఇష్టం. కానీ మరీ ఎక్కువ ఆలస్యం చెయ్యకు. ఛాయ లాంటి మంచి అమ్మాయి దొరకటం చాలా కష్టం అని ఆమె నిట్టూరుస్తుంది. తరువాత సుందరమ్మ గారు ఆదిత్య రూమ్ నుండి వెళ్ళిపోగానే ఆదిత్య ఊపిరి పీల్చుకుంటాడు. ఆదిత్యకి తన నాన్నమ్మ నుండి తప్పించుకోవటం అతనికి చాలా కష్టంగా అనిపించింది. కానీ అసలు విషయం చెబితే ఆమె తట్టుకోలేరనే విషయం కూడా అతనికి తెలుసు. ఆదిత్య బెడ్ మీద తల వాల్చుతాడు. సుందరమ్మ గారి మాటలు అతని మనసును తొలిచివేస్తూ ఉంటాయి. ఆమెను బాధ పెట్టడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. నేను నాన్నమ్మ నుండి ఈ పెళ్లి ప్రస్తావన తప్పించుకోవటానికి ఒక మంచి ప్లాన్ వెయ్యాలి అని నిర్ణయించుకుంటాడు అతడు. వెంటనే తన ఫ్రెండ్ రఘుకి కాల్ చేస్తాడు ఆదిత్య. అరే రఘు, నిన్ను అర్జెంటుగా మీట్ అవ్వాలి అంటాడు. నువ్వు ఎక్కడున్నా సరే ఇప్పుడేరా అని అంటాడు ఆదిత్య. ఏమైందిరా, అంత కంగారుగా ఉన్నావేంటి? ఆఫీసులో ఏమైనా ప్రాబ్లంనా అంటాడు రఘు. లేదురా, నువ్వు అర్జెంటుగా ఇప్పుడే ఇంటికి రా, చెప్తాను అంటాడు ఆదిత్య కంగారుగా. రఘు ఆదిత్యతో మాట్లాడే కన్నా ముందే తన మరదలతో మాట్లాడుతూ ఉంటాడు. ఆదిత్య కాల్ రావటంతో తన మరదలు కాల్ని హోల్డ్లో ఉంచి అతడితో మాట్లాడతాడు. ఆదిత్య కాల్ కట్ చేసిన తర్వాత, సుజాత, ఆ చెప్పు బా అంటుందామె. అదే, నా ఫ్రెండ్ ఆదిత్య నన్ను అర్జెంటుగా కలవాలి అంటున్నాడు, కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను. ఆ ఏంటి, ఇద్దరూ సిట్టింగ్ వేయటానికా? చూడు బావా, మద్యం త్రాగటం ఆరోగ్యానికి హానికరమని నేను ప్రతి సినిమా మొదలయ్యే ముందు వేస్తారుగా, అప్పుడు చదివాను. నువ్వు మాత్రం అలా చెయ్యవద్దు బా అంటుంది సుజాత. ఎప్పుడు చూడు ఆ లోతైన ఆలోచనల నుండి బయటకు రావా సుజీ నువ్వు అని కోప్పడుతున్నట్లు అంటాడు రఘు. సుజీ, నీకు ఒకటి చెప్పనా? నేను నిజంగా త్రాగుదామని మా ఆదిత్యతో అడిగినా వాడు మాత్రం ఒప్పుకోడు. వాడు అమ్మాయిలను మందును నిప్పు కన్నా భయంగా చూస్తాడు. కాబట్టి నువ్వు ఏం భయపడనవసరం లేదు అంటాడు. అయ్, థ్యాంక్ యూ బావా, నువ్వు త్రాగవని నాకు తెలుసులే, సరదాగా జోక్ చేశానంతే అంటుందామె. సరే సరే, నేను వచ్చేంత వరకు ఆ చిలుక పలుకులు మూట కట్టుకుని ఉంచు. నేను వచ్చిన తర్వాత ఆ చిలుక పలుకులు మూట విప్పుదును, నా బంగారు చిలుక అని అంటాడు రఘు తన మరదలను ఆట పట్టిస్తూ. చీ పో బావా అని సిగ్గుపడుతుందామే. సరే అని చెప్పి కాల్ కట్ చేసి ఆదిత్య ఇంటికి బయలుదేరతాడు రఘు. కొంతసేపటి తరువాత రఘు ఆదిత్య ఇంటికి చేరుకుంటాడు. రఘు రాకను గమనించిన సుందరమ్మ గారు, ఏంటి రఘు, ఈ టైంలో వచ్చావు అని అడుగుతుంది. ఆ నాన్నమ్మగారు, ఆదిత్య ఆఫీస్కి సంబంధించిన వర్క్ ఉంటేను రమ్మన్నాడు అంటాడు రఘు. ఓ అలానా, వెళ్ళు బాబు, తన బెడ్రూమ్లో ఉన్నాడు అని చెబుతుంది సుందరమ్మగారు. బాబు రఘు, ఒక్క నిమిషం, నీ ఫ్రెండ్కి నువ్వైనా చెప్పు బాబు, తొందరగా పెళ్లి చేసుకోమని అని అంటుంది ఆమె. ఆ సరే నాన్నమ్మా అని రఘు మేడపైకి వెళ్ళటానికి 2 మెట్లు ఎక్కుతాడు. అంతే, మళ్ళీ ఒక్క నిమిషం బాబు అంటారు సుందరమ్మగారు. రఘు ఆగి వెనుకకు తిరిగి, చెప్పండి నాన్నమ్మ అంటాడు. నువ్వు కూడా తొందరగా పెళ్లి చేసుకోనాయనా, ఎంతకాలమని నువ్వు నీ ఫ్రెండు త్రాడు బొంగరం లేకుండా తిరుగుతూ ఉంటారు చెప్పండి అని అంటుంది సుందరమ్మగారు. ఆ మాటలు వినిన రఘుకి ఏం చెప్పాలో అర్థం కాక, ఆ నానమ్మ తప్పకుండా అని చెప్పి తిరిగి మెట్లు ఎక్కటం మొదలు పెడతాడు. ఏంటో ఈ నాన్నమ్మగారి చాదస్తం. అర్జెంటుగా ఆదిత్య పెళ్లి చేసుకోకపోయినా నేనైనా తొందరగా పెళ్లి చేసుకుని నా ప్రొడక్షన్ నుండి 2 పిల్లలను దించేసి
ఈమె చేతిలో పెట్టేయాలి. అప్పుడు గాని ఈమె నోరు మూయించలేం. అయినా నేను సై అనాలే కాని మా సుజాత ఎగురుకుంటూ వచ్చేసి మరీ తన మెడలో పసుపు త్రాడు వేయించేసుకుంటుంది. నేనంటే అంత పిచ్చి ప్రేమ నా సుజీ డార్లింగ్కి అని అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఆదిత్య రూంలోకి వెళ్తాడు. రఘు ఆదిత్య బెడ్రూంలోకి వెళ్ళేసరికి మంచంపై వెళ్ళకెలా పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. అతడిని చూసిన రఘు వీడు ఆఫీసులో ఉండే గంభీరాన్ని, ఇప్పుడు ఉన్న పొజిషన్ని చూసి నవ్వుకుంటూ, ఏంరా ఆదిత్య, ఏంటి ఉన్న ఫలంగా రమ్మన్నావు అంటాడు రఘు. ఆ రారా రఘు, నీకోసమే వెయిటింగ్ అంటూ పైకి లేస్తాడు ఆదిత్య. ఆదిత్య జరిగిన విషయం మొత్తం రఘుకి చెప్తాడు. నాన్నమ్మ పెళ్లి గురించి తొందర పెట్టటం మరియు కాంట్రాక్ట్ పెళ్లి గురించి ఆమెకు చెప్పలేకపోవటం అన్నీ వివరంగా చెబుతాడు. ఓహో, అయినా నువ్వు నాకు చెప్పనవసరం లేదురా ఆదిత్య. నేను నీ దగ్గరికి రావటానికి 3 మెట్లు ఎక్కేసరికే 30 ప్రశ్నలకు ఆన్సర్స్ చెప్పవలసి వచ్చిందిరా నాన్నమ్మకి. నీ బాధ నాకు అర్థమైంది. అంటే పెళ్లి గొడవలు మొదలయ్యాయన్నమాట. నువ్వు నిజంగా చిక్కుల్లో పడ్డావురా ఆదిత్య. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అంటాడు రఘు. అందుకే కదరా నిన్ను పిలిచాను. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పురా అంటాడు ఆదిత్య. ఏంరా ఆదిత్య, నేను నా పిల్లతో మాట్లాడుకునేదే రాత్రి టైంలో మాత్రమే. ఆ టైంను కూడా నీ ఆఫీస్ ఖాతాలో వేసేసుకుంటున్నావురా ఆదిత్య. ఇది అన్యాయం అసలు అంటాడు రఘు. అయినా నాకు ఒక మెసేజ్ చేసినా నేను ఆలోచించి రేపు ఉదయం మంచి ఐడియా చెప్పేవాడిని కదరా అంటాడు నిట్టూరుస్తూ. నేనింత టెన్షన్లో ఉంటే నువ్వు మాత్రం నీ మరదలతో హ్యాపీగా ఉంటాను అంటున్నావు. అసలు నీకు నా మీద ఉన్నది ఫ్రెండ్షిప్పేనా అని నాకు డౌట్ వస్తుందిరా అంటాడు ఆదిత్య. అర్థమైందిరా నాకు నీ ఉద్దేశం. నువ్వు బాగుపడవు, అలాగని నన్ను కూడా బాగుపడనివ్వు కదరా అంటాడు రఘు. మేబీ అయ్యుండొచ్చు అంటాడు మంచం మీద నుండి పైకి లేచి కిటికీకి ఉన్న కర్టెన్ను పక్కకు తొలగిస్తూ. అలానా, అయితే నేను నీకు రేపు మార్నింగ్ మంచి ఐడియాతో ఆఫీస్కు వస్తాను ఆదిత్య. మా సుజాత దగ్గర ఇటువంటి ఐడియాలు టన్నుల కొలది ఉంటాయి తెలుసా అంటాడు. అలా చెప్పి నువ్వు వెళ్ళిపోయి నీ పిల్లతో మాట్లాడుకోవటానికి కదా అంటాడు ఆదిత్య. వీడికి ఈ తెలివితేటలు మాత్రం తక్కువేం లేవు అని గొనుక్కుంటాడు రఘు. నువ్వేం చెప్పనవసరం లేదు, నేనే చెప్తాను. ఐడియా ఎలా ఉందో చెప్పు అంటాడు ఆదిత్య. చెప్పరా బాబు, అంతకన్నానా అంటూ ఆతృతగా అడుగుతాడు రఘు. ఐడియా ఇవ్వమని కబురు పెట్టిన ఆదిత్యనే తిరిగి ఐడియా ఇస్తానంటున్నాడు. మరి ఏం ఆలోచించి ఉంటాడో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.